వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. అయితే ఈ లలితా సహస్రనామం చదివితే పంచయజ్ఞాలు చేసిన ఫలితంతో సమానమా? అంటే ఇప్పుడే మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, ఏదంటే పంచయజ్ఞ ప్రియ పంచప్రీత సనాసన అని అంటూ ఉంటాం కదా మనం లలితా సహస్రనామంలో. అంటే పంచయజ్ఞాలకు లలితా సహస్రనామం సమానమా? పంచప్రేతాసనాసీన అనేటువంటిది ఒక నామం ఉంది అందులో. పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనేటువంటి నామం కూడా ఉంటుంది. పంచయజ్ఞాలు చేసిన దానికంటే ఇంకెక్కువ ఫలం చెప్పాలంటే ఇక్కడ ఏమీ లేదు. లలిత అమ్మవారు అంటే ఏమిటి? అన్నిట్లో ఉండే శక్తి ఆవిడ. అన్నిట్లోని అందులో అని కాదు, షట్చక్రాలలో ఉంది ఆవిడే ఉంది అని చెప్తూ ఉంటారు. సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి అని ఉంటుంది ఒక నామం అందులో. అంటే సహస్రారంలో ఉండి సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. తటిల్లతా సమృచ్చి షట్చక్రోపరి సంస్థిత అంటే ఒక మెరుపు తీగలాగా తిరుగుతూ 6 చక్రాల్లోనే ఆవిడ ఉంటూ మెరుపు తీగలా తిరుగుతుంది వాటి చుట్టూ. అంటే ఏమిటి? ఆవిడ ప్రతి దగ్గర ఉంది. ఇక్కడ అక్కడ ప్రతి దగ్గర ఉంది ఆవిడ. ఒక కదలిక ఉంది, ఒక శక్తి ఉంది అంటే ఆవిడ యొక్క అనుగ్రహమే. ఇప్పుడు మీకు నరనరాన మీకు ఆలోచన మీకు నిండిపోయింది అనుకోండి, మీరు ఏ వస్తువుని చూసినా ఏ మనిషిని చూసినా ఎలా ఉంటుందమ్మా మీకు? ఒక దైవీ భావన వస్తుంది. అది నిజమైనటువంటి ఉపాసన. అంతేగాని పూజ గదిలో మాత్రమే కొంతసేపు ఆ స్తోత్రం చదువుకొని ఆ సహస్రనామాలు చదివేసి దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ మనిషిని చూసే విధానంలో నీకు మార్పు అయిపోతే అది ఉపాసన అనుకోదు. అది కేవలం ఏదో ఓ వస్తువు తీసి అక్కడ పెట్టాడు, ఈ గంధాన్ని తీసుకొచ్చి అరలో ఉన్న గంధాన్ని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టాడు, అరలో ఉన్న పువ్వులు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, వస్తువులు మార్చాడేమో కానీ అక్కడ ఉపాసన అనేటువంటిది జరగలేదు. ఏ విషయం మీకు జరుగుతున్నా మనం ఒక ఫ్రెండ్కి చెప్పుకుంటాం, అరే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, మా అబ్బాయిని తీసుకుని వెళ్తున్నా, మాస్టర్ని మాట్లాడడానికి వెళ్తున్నా అని ఎలా చెప్తామో ప్రతిదీ అమ్మవారికి చెప్పుకోగలగాలి. అమ్మ ఈ పని చేయబోతున్నా ఏంటో నాకు ధైర్యం సరిపోవట్లేదు, నువ్వు ఉన్నావు కదా నీ అనుగ్రహంతో వెళ్తున్నా, ఇది చేయబోతున్నా. అప్పుడు ఏమవుద్దంటే మీకు అనిపించవచ్చు, ఏమండి మరి అలా చేస్తే ప్రతిదీ సక్సెస్ అవుతుందా? ప్రతిదీ సక్సెస్ అవ్వడం కాదు, మీకు ఏది జరిగితే మంచి అవ్వాలో అది అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ పని చేసినా, ఏ సంకల్పం చేసుకున్నా, ఏ నిర్ణయం తీసుకునే ముందున్నా, ఏ పని మీద వెళ్ళే ముందున్నా అమ్మవారికి చెప్పడం, అయిన తర్వాత మళ్ళీ వచ్చాక మళ్ళీ తిరిగి అమ్మవారికి చెప్పుకోవడం. అది కూడా ఎలాగా? నిజంగా ఒక ఫ్రెండ్కో అమ్మకో మనం ఇంట్లో తల్లిదండ్రులకు ఎలా చెప్తామో అలా మనసుతో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ ఆవిడ చూస్తుంది. ఆవిడ శక్తితోనే మీరు చెప్పుకునేటువంటి సంకల్పం కూడా ఆవిడ శక్తితోనే నడుస్తుంది. అవును, అర్థమైందమ్మా? ఇది రావాలి. ఇది గనక వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే లైఫ్, ఈ టెన్షన్స్ ఇవన్నీ పోతాయి ఫస్ట్. బాగుంది. నిజంగా లలితా సహస్రనామం కొంతమంది నిష్టగా చేస్తుంటారు, కొంతమంది జట్టు స్పీడ్లో పారాయణం చేస్తూ ఉంటారు. ఈరోజు కంప్లీట్ చేసేసాము అమ్మయ్య అన్నట్టుగా ఉంటుంది. లలిత చదివిన తర్వాత తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలా? మీకు విషయం చెప్తాను. అసలు నైవేద్యం ఎందుకు పెడుతున్నాం అంటే మీకు దీని గురించి చిన్న విషయం ఒకటి చెప్తాను. మహమ్మదీయుల కాలంలో ఒక ఊరిలో ఒక పెద్ద శివాలయం ఉండేది. ఆ శివాలయంలో కైంకర్యాలు జరిగేవి. ఒకరోజు మొత్తం అయిపోయాయి, ఏమీ లేవు. ఆ పూజారి, ఆ పురోహితులు ఎవరైతే ఉంటారో ఆ ఆలయాన్ని చూసుకునేటువంటి అతను, ఆ యొక్క రాజు మహమ్మదీయుల కాలంలో మీకు తెలుసు కదా, అతని దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మా దాంట్లో కైంకర్యం చేయడానికి శివుడికి ఏమి పెట్టడానికి లేదు, మీరు ఏదైనా ఇస్తే మేము అక్కడ ఏదంటే మీ దాంట్లో అంతా ఈశ్వరుడే చూసుకుంటాడు అంటుంటారు కదా, ఆయనకు కావాలంటే ఆయన అడుగుతారులే, మీరేం అడగక్కర్లేదని పంపించేస్తాడు. ఆ యొక్క రాజుకి రాత్రి కలలో వస్తాడు శివుడు వచ్చి, ధూపాలు దీపాలు నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో నా కోసం కాదు, నాకు గనక సమర్పిస్తే, అది ఉదాహరణకు ఒక ప్రసాదం సమర్పించారు బియ్యంతో చేసింది, అది శస్యశ్యామలంగా పండుతుంది. ఓకే, నాకు పాలను అభిషేకం చేస్తే ఆ ఊర్లో ఉండేటువంటి గోవులన్నిటికీ చక్కటి పాలు రావడం జరుగుతుంది అని చెప్పగానే అసలు ఆయనకి ఒక్కసారిగా ఎలాగో అయిపోద్ది. ఈశ్వరుడు కల్లోకి వచ్చి చెప్పడం ఏమిటి అసలు, అది వెంటనే పొద్దున్నే అన్నీ పంపిస్తాడు. ఇక నాకు శివుడు కల్లోకి వచ్చి చెప్పాడని. అలా ఏంటంటే మనం ఇంట్లో కూడా నైవేద్యం ఎందుకు పెడతాము అంటే,
ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఎప్పుడు కూడా దేనికి లోటు రాదు నైవేద్యం పెడితే. గంధముతో ఉపచారం చేసేటప్పుడు పుణ్యము వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ఏమిటి గంధాన్ని అరగబామి దేవుడి దగ్గర పెడితే ఎందుకు పుణ్యం వస్తుంది అంటే, గంధం మనం గనక సమర్పించినప్పుడు మనలో ధర్మ నిరతి పెరుగుతుంది. అంటే ధర్మంగా ఉండాలి, గురుబలం పెరుగుతుందమ్మా. మనకి గురువుకి గంధానికి సంబంధం ఉంటుంది జ్యోతిష్శాస్త్రపరంగా. గురువు గంధానికి కారకుడు, పసుపు గంధము ఇవన్నీ గురువు కారకుడు. ఇప్పుడు మీరు గంధ సంబంధంగా ఒక పని చేశారు, గంధం అరగబామి గంధం పరికల్పయామి అని చెప్పి పెట్టారు. అప్పుడు ఏమవుతుంది అంటే, మీ గురుబలం ఎప్పుడైతే పెరిగిందో, మనకి జ్యోతిష్శాస్త్రంలో కూడా తెలుసుగా, గురుబలం ఉందంటే ఏం కాదండి, గురువు దృష్టి ఉందంటే ఆ భావం ఏమీ కాదండి, ఇబ్బంది పడక్కర్లేదు అంటూ ఉంటారు. సంతానం కలగట్లేదు, ఆ పంచమం మీద గురుబలం ఉందిగా, లేట్ అయితే ఏం కలుగుతారు. వివాహం అవ్వట్లేదు, ఆ సప్తమం మీద గురుబలం ఉందిగా అంటాం. అవునా? అంటే ఏమిటి, పుణ్యం అనేటువంటిది పెరుగుతుంది గంధంతో చేసినప్పుడు. అలాగే దీపం పెడతాం, దీపం వెలిగించినప్పుడు మనకి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం ఒక అజ్ఞానమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతుంటాం. రాంగ్ రూట్లోకి వెళ్ళకుండా ఆ దీపం, ఈశ్వరుడి దగ్గర పెట్టినటువంటి ఆ దీపం మనకు వెలుగుని చూపిస్తుంది. అలాగే ధూపం వల్ల ఏమిటి అంటే, మనకి ఏవైతే మన లైఫ్లో కొన్ని బ్యాడ్ ఎనర్జీస్ ఆవహించాలో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ధూపము, దీపము, నైవేద్యము, గంధము ఇవన్నీ పంచోపచారాల వల్ల ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి. ఈ నామం ఎవరైతే చేస్తారో, ఇవాళ రేపు చూడండి బ్లాక్ మ్యాజిక్స్ అవుతున్నాయండి, ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎవరో ఏదో చేశారు అని బాధపడుతుంటారు. ఇక్కడ ఏంటంటే, ఎవరికైనా రాహు సంబంధం వచ్చిందనుకోండి, ఊహించుకుంటారు కొంతమంది అవ్వకపోయినా అయిందని. అలా కాకుండా కాస్త శనికుజులు పాడే రాహు సంబంధం వచ్చిందనుకోండి, వాళ్ళకి నిజంగానే అవుతుంది కూడా. ప్రతిసారి అందరూ ఒకరి మీద ఒకరికి చేయాలని రూల్ లేదు. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఈ నామం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆ థాట్ వెళ్ళిపోతుంది. నిజంగా ఏదైనా ప్రయోగం జరిగినా కూడా ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ఏ నమః చేసుకోగలిగితే ఇటువంటి వాటన్నిటి నుంచి వాళ్ళకి విముక్తి కూడా కలుగుతుంది. రాజు దండన నుంచి తప్పించుకోవటానికి కానీ, రాచరికం పొందటానికి కానీ కూడా రాజరాజేశ్వరి, రాజధాని, రాజవల్లభ చదవాలని అంటారు. నిజమేనంటారా? మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే ఇక్కడ రాజు దండన అసలు ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఏంటంటే అమ్మా, ఎవరైతే పూర్వజన్మల్లో పాస్ట్ లైఫ్ కర్మే మనకంతా కూడా, తండ్రిని ధిక్కరించిన వాడు, రాజుని ధిక్కరించిన వాడు ఇక్కడ రాజదండనకి గురవుతాడు. 2-3 రకాలు ఇక్కడ రాజదండనలు, 2-3 రకాలు. వాళ్ళతో ఏదైనా ఒక ఇబ్బంది రావడము, లేదా ఈ వ్యక్తి పోలీస్ స్టేషన్స్ అని లేకపోతే కోర్టు కేసులనికి వెళ్ళడం, ఇది వీళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలే ఇవన్నీ కూడా. అయితే రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన ఇవన్నీ రాజ్యాన్ని కూడా ఇస్తాయి. కాకపోతే మీరు అక్కడ ఎంత భక్తిగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక బాగా అనుభవజ్ఞుడు ఉన్నారు, మంచి రాజకీయ నాయకులు అనుకుందాం. మనం వెళ్ళగానే మనం మాట్లాడే మాటలు మన హావభావాలతోనే ఇతనికి మనం అనుగ్రహించవచ్చా వద్దా, ఈయనకి మనం హెల్ప్ చేయవచ్చా వద్దా అని కొంచెం సేపు మాట్లాడని గుర్తుపెట్టేస్తాడు. మరి అలాంటప్పుడు అమ్మవారు ఈయనకి ఇవ్వాలా వద్దా అసలు అమ్మవారు కూడా పరీక్షలు పెడుతుందా? పరీక్షలు పెట్టడం కాదమ్మా, ప్రతిసారి పరీక్ష పెట్టాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పరీక్ష పెడుతుంది, ఎప్పుడు లెక్కలు చూసుకుంటుంది. ఇప్పుడు మనకి ఆదిశంకరాచార్యులు వారి కనకదారా స్తోత్రం గురించి మీకు తెలుసుగా. ఆయన భిక్షాటన చేసుకుంటూ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళగానే అందులో ఉండే ఒక శ్రీమూర్తి ఒక ఉసిరికాయ తీసుకొచ్చి ఇస్తుంది అతనికి. ఇచ్చి ఆదిశంకరాచార్యులు వారికి ఇచ్చి అంటుంది ఒక మాట, అయ్యా 10 రోజుల నుంచి నేనేమీ తినలేదు, ఓకే, ఉన్న ఒకే ఒక ఉసిరికాయ, మా ఆయనేమో బయటికి వెళ్ళారు, మా వారు, మా ఇంటి ఆయన, కాబట్టి ఈ ఒక్క ఉసిరికాయ మీరు తీసుకోండి అని అన్నప్పుడు అతనికి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. పాపం బాధపడిపోతాడు. ఒక్కసారిగా లక్ష్మీదేవిని కనకదార స్తోత్రం చేసి పిలుస్తాడు. పిలిచినప్పుడు లక్ష్మీదేవి రాగానే అమ్మాయి ఈవిడ దరిద్రం తీయు అనగానే ఆవిడ అనే మాట ఒకటే ఒక మాట ఏంటంటే, సరే శంకరా నువ్వు అడిగావు కానీ ఇక్కడ